ఆత్మకూరు మండలం పల్లేర్ల కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి తండ మంజుల నరసింహగౌడ్ ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేశారు. కాంగ్రెసు జెండయ్యి పొద్దై వడిసే ఆశలు నెరవేర్చగా ముందుకు వచ్చే నిరుపేద జనాలకు సారథిలాగా తండ మంజుల నరసింహగౌడ్ ముందుకొచ్చెరా. జనమే ప్రాణంగా జనజాతరై సాగెరా. బయలెల్లి వస్తుంది బయలెల్లి వస్తుంది బయలెల్లి వస్తుంది మంజులక్క తన అడుగుల తోడై నిలిచే నరసింహన్న. జనం మెచ్చే పాలనకై ముందుకొచ్చెరా. సర్పంచిగా పోటీలోన బరిలో నిలిచెరా. బయలెల్లి వస్తుంది మంజులక్క తన అడుగుల తోడై నిలిచే నరసింహన్న. జనం మెచ్చే పాలనకై ముందుకొచ్చెరా. సర్పంచిగా పోటీలోన బరిలో నిలిచెరా. రాజకీయ అనుభవంతో నరుసన్న వీలాయిలన్న అండతోటి కదిలినాడురా. కొడిత్యాల నరేంద్ర గుప్త వెన్నుదన్ను గుండెరా. ఆపదన్న గడపలల్లు సాయంగా నిలిచెరా. ఏడేళ్లుగా సింగిల్ విండో డైరెక్టర్ గా సేవలు. పదవున్నా లేకున్నా ప్రజలతోనే ఉంటాడు. జనమే నా ప్రాణమని నమ్మెర నరసన్న. పల్లెర్ల గ్రామ ప్రజలందరికీ నా పాదాభివందనం. నేను ఈ ఊరి ఆడబిడ్డగా కాంగ్రెస్ పార్టీలో నేను అభ్యర్థి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ఈ ఊరి ఆడబిడ్డగా నన్ను అందరూ ఆశీర్వదించాలి. మంచి మెజారిటీతోనే నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. ఉంగరం గుర్తు మనది ఫస్ట్. అందరూ దయచేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. నేను ఈ ఊరికి సేవ చేస్తానని జెడ్పీటీసీ గారు, ఎంపీటీసీ గారు పెద్దలందరూ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా నేను వాళ్ళకి సేవ చేసుకుంటానని చెప్తున్నాను. గ్రామానికి అభివృద్ధి చేసింది ఏముంది? పల్లెర్ల గ్రామానికి అభివృద్ధి చేసింది మేము గత 2006లో సర్పంచ్గా ఎన్నికైనప్పుడు మా పెద్దలు కుర్తాల నరేంద్ర గుప్తా గారు ఫస్ట్ టైం ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచి అప్పుడు ఉన్న ఉపనూతల పురుషోత్తమ రెడ్డి అప్పుడు అధికారం ఉంది మాది. ఆ 5 ఏళ్ళ పీరియడ్లో మేము అనేకమైన కార్యక్రమాలు చేసినాం. చెప్పుకుంటూ పోతే ఫస్ట్ సబ్ స్టేషన్ కానిచ్చి ఒక 3-4 ఊర్ల కరెంట్ వచ్చేది మాకు. ఆ రైతుల దృష్టిలో పెట్టుకొని సబ్ స్టేషన్ వేయించినాం. రోడ్లు పల్లెర నుంచి వెమ్లకొండ స్టేజ్ దాకా రోడ్ వేయించినాం. అదే నుంచి పల్లెర నుంచి ఆత్మకూరు దాకా మేము రోడ్ వేయించడం జరిగింది. అదేవిధంగా బీసీ కమ్యూనిటీ వాళ్ళు ప్రతి ఒక్క బీసీ కమ్యూనిటీ వాళ్ళకు యాదవ్కు, గౌడకు, ప్రారిగోడ ప్రతి ఒక్కటి ఇవాళ మహిళా సంఘానికి ప్రతి ఒక్కటి కూడా మన కాంగ్రెస్తోనే సాధ్యమైంది. రెండోసారి సీసీ రోడ్లు 1,34 లక్షలతోని ప్రతి వాడవాడకు అభివృద్ధి చేశాం. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసరికి మా గవర్నమెంట్ లేదు, మమ్మల్ని ఏం చేయనీయలేదు. మా నరేంద్ర గుప్తా గారు రెండోసారి సర్పంచ్ అయ్యి అది పనులు కాలేదు. మళ్ళీ అదేవిధంగా వారు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఉన్నారు. మొన్నటిదాకా నాయన నరసింహారెడ్డి గారు సర్పంచ్గా ఉన్నాడు. ఏం తెచ్చిర్రు? ఏమీ తేలేదు, శూన్యం. సీసీ రోడ్లు తేలేదు, ఏది తేలేదు. అదేవిధంగా మేము అధికారం లేకున్నా కూడా జెడ్పీటీసీ గారు, ఎంపీటీసీ గారు మా వాళ్ళు 50 లక్షల నిధులు తెచ్చిర్రు. సీసీ రోడ్లే కానీ డ్రైనేజే కానీ ప్రతి ఒక్కటి తెచ్చిర్రు. మేము ఏమంటున్నామంటే నేను ఈ యొక్క పల్లెర్ల గ్రామంలో 20-25 ఏళ్ళ నుంచి నేను సేవ చేసుకుంటూ వచ్చి ఒకే పార్టీలో వండుకుంటూ అందరికీ మమేకమై ఉంటూ నాకు తెలిసిన మేరకు, అంటే నేను అన్నీ తెలిసినాయని చెప్తలేను, నాకు తెలిసిన మేరకు నేను పెద్దలు నరేంద్ర గుప్తా సహకారంతో బీర్ల ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారి అండతోని నేను పల్లెర్ల గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. ఇంకా మిగిలిన సీసీ రోడ్లే కానీ డ్రైనేజే కానీ ఇప్పుడు మనకు రోడ్లు కూడా ఖరాబ్ అయినాయి కాబట్టి బీటీ రోడ్లే కానీ ప్రతి ఒక్కటి నేను చేస్తానని చెప్పి మీ అందరికీ కోరుతున్నాను. అదేవిధంగా నాకు ఈ భాగ్యం కల్పించినందుకు పల్లెర్ల ప్రజలు అందరూ కలిసికట్టుగా ఉంగరం గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని చెప్పేసి పల్లెర్ల గ్రామ ప్రజల్ని కోరుతున్నాను.
ఈ విధంగా చేస్తే ఎల్లవేళలా మీకు అండదండలుగా ఉండి నేను పల్లెర్ల గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని సెలవు తీసుకుంటాను.